శ్రీ గణేశాయ నమః. శివానంద లహరిలో శ్రీ శంకర భగవత్పాదులు భక్తిలో ఎన్నో విధాలైనటువంటి మార్గాలు మనకు సూచిస్తున్నారు. మన మనస్సు అంటే భక్తుల మనస్సు సులక్షణాలతో కూడిందైనా దుర్లక్షణాలతో కూడిందైనా సరే అది శివునికి అర్పించు అని చెప్తున్నారు. శివుడి చెంతనైనా నీ మనస్సును పెట్టు, లేదు శివ చరణాలు తీసుకొచ్చి నీ మనసులో పెట్టుకో, ఏ విధంగా అయినా పర్వాలేదు అని చెప్తూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే 68వ శ్లోకంలో భక్తిని భక్తుడు ఆవుతో పోలుస్తున్నాడు, పాడియల ఆవుతో పోలుస్తున్నాడు అండి. ఆ పోలిక ఏంటో ఒకసారి 68వ శ్లోకంలో మనం చూద్దాం. శివానంద లహరి 68వ శ్లోకం. అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్ఠమావసంతి సదయ పశుపతేసు పుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం. భక్తిధేనుం ఏకాం మమ, నా యొక్క భక్తి అనేటువంటి ధేను అంటే ఆవు ఒకటి ఉన్నది, దాన్ని పరిపాలయ, నువ్వు పరిపాలించు, దాన్ని నువ్వు పోషించు. ఎందుకంటే నువ్వు సదయ చాలా దయతో ఉన్నవాడివి కదా, పశుపతే నువ్వు పశువులు అలాగా కాస్తూ ఉంటావు కదా, అందుకని సదయ పశుపతే మమ పరిపాలయ భక్తి ధేనుమేకాం. మరి పాడిగల ఆవుకి ఎన్ని సులక్షణాలు ఉంటాయో అన్ని సులక్షణాలు కూడా నా భక్తి అనేటువంటి ఆవుకు కూడా ఉన్నాయ్యా. ఆ సులక్షణాలు ఏమిటో తెలుసా అంటూ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒక్కొక్కటి మనం చూద్దాం. అమితముదమృతం, అపరిమితానందం అనేటువంటి పాలిస్తుందండి. అమిత మామూలు ఆనందం కాదు, అపరిమిత ఆనందం అంటే నిత్య ఆనందం, శాశ్వత ఆనందం అనేటువంటి పాలుని ఎప్పుడు ఇస్తూ ఉంటుంది. అది ముహుర్దుహంతి, మాటి మాటికి పాలు పెట్టుకొచ్చాయి దానికి. మామూలు అయినట్లయితే ఏదో పొద్దున ఇస్తుంది, లేకపోతే మళ్ళీ రాత్రి ఇస్తుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళదు కదా. కానీ ఇది అలా కాదు, ముహు మాటి మాటికి, దుహంతి నువ్వు పెతుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే పెతుక్కోవచ్చు చేయాలి. విమలం చాలా నిర్మలంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది అది. అందుకని దాన్ని ఏం చేస్తానంటే నేను భవత్పదగోష్ఠం ఆవసంతి, నీ పాదాలు అనేటువంటి గోశాలలో అది నివసించేటట్టుగా నీ పాదాల గోశాలలో నేను కట్టేస్తాను. ఎందుకంటే నాకు ఆవు ఉన్నది కానీ ఆ ఆవుని పోషించేటువంటి సరైనటువంటి గోష్ఠం అంటే గోశాల నాకు లేదు. అందుకని అదేమో నీ పాదాలు అనేటువంటి గోశాలను నేను కట్టేస్తాను. అందుకని నువ్వు దగ్గర పెట్టుకుని శుభ్రంగా దాన్ని పోషిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు దాని పాలు తాగుతూ ఉండు, దాని జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉండు. అది నీ దగ్గర ఉన్నట్లయితే ఇంకేం కావాలి, అది శాశ్వత ఆనందమే కదండి నిజంగాను. అందుకని చెప్పేసి నా భక్తి ధేనునేమోను నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా అని చెప్పారు. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే సపుణ్యపాకం అని చెప్పారు. ఈ అర్థం అద్భుతమైనటువంటి అర్థం దీనిలో. నేను ఏదో పురాకృత సుకృతాల వల్ల కొంత పుణ్యం చేసుకోవడం వల్ల నాకు అవి ఫలించి, పాకం అంటే ఫలించి నాకు ఈ భక్తి అనేటువంటి ఆవు దొరికింది నాకు అని ఈ భక్తి ధేనుకి సమన్వయంగా చేస్తున్నారు. మరి పాకాం అనేటువంటి శబ్దానిట దూడను కూడా ఉంది. అంటే ఆవే కాదు, ఆవుతో పాటు దూడను కూడా నేను నీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఆ దూడేమో చేపితే పాలు వస్తాయి కదా. అందుకని ఆవు దూడ కలిపి నేను నీ గోశాలను నేను కట్టేస్తాను, ఆ రెండింటిని దగ్గర పెట్టుకోను శుభ్రంగా అని చెప్పి. అంటే ఏంటన్నమాట, భక్తి అనే ఆవుకి పుణ్యం అనేటువంటి దూడ ఉన్నది అని చెప్పారు ఇక్కడ. అంటే భక్తి పండితేనే, అదే పుణ్యం పండితేనే భక్తి అవుతుంది. ఆ భక్తిని తీసుకెళ్ళి, ఆ భక్తితో మనస్సుని తీసుకెళ్ళి నువ్వు ఆ శివుడు చరణాల దగ్గర పడేసి అన్నీ ఆయన చూసుకుంటాడు అనేటువంటి అద్భుతమైనటువంటి అర్థం దీనిలో పెట్టి, భావం దీనిలో పెట్టి భక్తినేమో ఒక ధేనువుతో పోల్చారన్నమాట. అదే భక్తి ధేనుమేకాం అని చెప్పారన్నమాట. ఈ శ్లోకం పుష్పితాగ్ర అనే ఛందస్సులో చెప్పారు. ఇది మరొక్కసారి ఆ శ్లోకం చదువుకుందాం మనం. అమితముదమృతం ముహుర్దుహంతి విమల భవత్పదగోష్ఠమావసంతి సదయ పశుపతేసు పుణ్యపాకాం మమ పరిపాలయ భక్తి ధేనుమేకాం. ఇప్పుడు 69వ శ్లోకంలో ఏం చెప్తున్నారో కూడా ఒక్కసారి మనం చూద్దాం.
ఒకసారి భక్తుడు అయ్యాడంటే, అంటే ఆ భక్తుడి మనస్సు ఈశ్వరుడి వైపు తిరిగింది అన్నట్లయితే, వాడు అంతకుముందు ఎటువంటి వాడైనా సరే, ఎట్టి అవలక్షణాలున్నా సరే, వాడిని ఆభరణంగా స్వీకరిస్తారు. అటువంటి ఆభరణాలు శివుడి దగ్గర ఉన్నాయట. అవి శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటో చూద్దాం ఒకసారి. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళి భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. చిన్న శ్లోకం. ఆర్యాగీతి అనే ఛందస్సులో ఈ శ్లోకం చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో రాజమౌళే అని సంబోధిస్తున్నారు. రాజమౌళి అంటే నెత్తి మీద చంద్రుని పెట్టుకున్నాడు అంటే చంద్రశేఖర అని అర్థం అన్నమాట. మరి ఆ చంద్రుడికి అవలక్షణాలు ఏమో ఉన్నాయట. అవేమిటో అవలక్షణాలు చూద్దాం. చూడండి, ముందుగా అవలక్షణాలు ఏమిటో అర్థం చూద్దాం. జడత అంటే జడత్వం, పశుత పశు లక్షణం వివేకం లేకపోవడం, కళంకిత మత్స కుటిల చరత్వం చంచలమైన మనస్సు, అటు ఇటు లేకుండా స్థిరత్వం లేకుండా అటు ఇటు కదులుతూ ఉండడం అనమాట. ఇటువంటివి మాత్రం నాస్తిమైదేవా, నా దగ్గరైతే ఏం లేవు మహానుభావ. అస్థి అది వాడు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావేమో, ఎందుకంటే నాకు తెలియకుండా ఉండవచ్చు కదా. మరి రాజమౌళే చంద్రుడినే నువ్వు నీ నెత్తి మీద పెట్టుకున్నావా? అలాంటి వాడివి భవదాభరణస్య నాస్మి కిం పాత్రం, నేను నీ ఆభరణం అవడానికి ఎందుకు అర్హత లేదు? నేను కూడా నీకు ఆభరణం అవడానికి అన్ని విధాల అర్హత ఉంది. ఎందుకంటే నా దగ్గర 4 లేవుగా. జడత్వం లేదు, పశుత్వం లేదు, కళంకితం లేదు, కుటిల చరత్వం లేదు. ఉన్నాయనుకున్నప్పుడు కూడా నువ్వు ధరించావుగా. ఆ చంద్రుడికి 4 లక్షణాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. ముందు జడత అంటే ఏమిటో చూద్దాం. మొద్దుతనం. పశుత అంటే పశు లక్షణం, వివేకం లేకపోవడం. కళంకిత అంటే మత్స. కుటిల చరత్వం అంటే స్థిరంగా లేకపోవడం, చంచలంగా ఉండడం. ఈ 4 చంద్రుడికి ఉన్నాయి. ఆయనేమో నెత్తివి పెట్టుకున్నట్టు. ఆ చంద్రుడికి ఎలా ఉన్నాయో చూద్దాం. జడత, ఇక్కడ జడ అనేటువంటిది అంటే లడయోర భేద అని, జడత అని జలతాగా మనం చెప్పారు. చంద్రుని లక్షణం ఏంటండి? రసత్వం. సోమో భూత్వ రసాత్మక అంటే ఏంటి? ఆ జలతత్వం రసతత్వం ఏదైతే ఉందో అది చంద్రుడు. అందుకని వాడిది జడత అని ఇక్కడ చెప్పారనమాట. అలాగే పశుత అని చెప్పారు. వాడు దక్షుడు గల్లుడుగా ఉండి కూడనటువంటి పనులన్నీ కూడా చేశాడనమాట. అందుకని అలాంటప్పుడు ఏమైంది? వాడికి పశు లక్షణం ఉండబట్టే అటువంటి కూడని పనులన్నీ చేశారు కదా చంద్రుడు. అదనమాట పశుత అని. కళంకిత మత్స, వాడికి ఉంది కదండి మత్స. కుటిల చరత్వం, శుక్ల కృష్ణ పక్షాల్లో ఆ చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. సో స్థిరత్వం లేదా చంచలంగా ఉన్నాడు కదా, అదనమాట. అటువంటి నా దగ్గర లేవు. మరి ఆ చంద్రుడేమో అన్ని 4 అవలక్షణాలను వాడిని నీ దగ్గర పెట్టుకున్నావా? నాకెందుకు అర్హత లేదు అని అంటున్నాడు భక్తుడు. అదే కాదు, నీ దగ్గర ఉండేటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అవలక్షణం ఉంది, నేను చెప్తాను చూడు అని మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, జడత జలత అని చెప్పుకున్నాను కదా. డా అంటే ఎలా అని, అది గంగ. గంగ నెత్తి మీద ఉందిగా, అది కూడా జడత. పశుత, నీ వాహనం ఏంటి? వృషభం, పశువు, నంది, పశు లక్షణం ఉంది. కళంకిత, నెత్తి మీద చంద్రుడు ఉన్నాడు, మత్స ఉంది. కుటిల చరత్వం, నువ్వు ధరించినటువంటి పాములు ఏమిటి? ఇటు అటు ఇటు వంకరైతే వంకర టింకర తిరుగుతూ ఉంటాయి. ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు ఆభరణంగా ధరించావా? ఎందుకు? అవన్నీ కూడా భక్తిలో పరిపక్వత చెంది నిన్ను నమ్ముకున్నాయి. వాటి మనస్సు నీ భక్తి మీద నీకేసి తిప్పాయి. అలాగే నాకు ఇవన్నీ లేవయ్యా, కానీ ఉన్నాయని నువ్వు అనుకున్నప్పటికీ కూడా వాటికి నువ్వు స్థానం కల్పించావు కదా నీ ఆభరణాలుగా. మరి నాకెందుకు కల్పించడం లేవయ్యా? అందుకని చెప్పేసి, ఓ మహానుభావ, నేను అంతకుముందు చేసాను అనుకో, ఏమైనా తప్పులే చేసాను అనుకో, ఇప్పుడు లేవు కదా అది. అందుకని నన్ను కూడా నువ్వు ఆభరణంగా స్వీకరించు అని భక్తుడేమో శివుణ్ణి ఇక్కడ నిలదీస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ దీనిలో ఉన్న సందేశం ఏంటంటే, భగవంతుడిని ఒకసారి ఆశ్రయించాక గత పాపాల గురించి చింతన అనేటువంటి చేయడం అవసరం లేదనమాట. మళ్ళీ షరత్ ఏమిటి? అలాంటి దుష్కృత్యాలు మాత్రం మళ్ళీ చేయకూడదు. అదే మన సంధ్యావందనాలు చూడండి. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. పగలు చేసిన పాపాలు పగలు పోవాలి, రాత్రి చేసిన పాపాలు రాత్రి పోవాలి. అంటే ఏంటంటే మళ్ళీ ఇంకా పాపాలు చేయకూడదు. అలాగ భక్తి ఆ మనస్సుతో ఉండేటువంటి, ఆ భక్తితో ఉండే మనస్సు శివుడికేసి వెళ్ళినప్పుడు ఇంకా అంతకుముందు పాపాలు చేశాను బాధపడడం ఎందుకండి? అక్కర్లేదు కదా.
ఓసారి బురద కడిగేసుకున్నాక మళ్ళీ ఉండదు కదా. అయ్యో అప్పుడు బురద ఉందని బాధపడతామా? అంటే భక్తుడు కాక ముందు ఓ జన్మ, భక్తుడు అయ్యాక మరో జన్మ. ఈ భక్తి జన్మ అనేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అనమాట. అది రావాలి, అది గురూపదేశం వల్ల మనకు వస్తుందన్నమాట. అప్పుడు మనసు ఏమవుతుంది, ఈశ్వరుడికేసి తిప్పబడుతుంది. ఇంకో ఉదాహరణ చూస్తే, ఇప్పుడు సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుందండి. అది ఒకసారి సీతాకోక చిలుకగా మారాక, అయ్యో నేను ఇప్పుడు గొంగళి పురుగుగా ఉన్నానే అని బాధపడుతుందా? ఆ దశ గురించి తలుచుకుంటుందా? అస్సలు తలుచుకోదనమాట. అందుకని చెప్పేసి ఎటువంటి అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా శివుడికేసి ఒక్కసారి మన మనస్సు తిరిగింది అన్నట్లయితే ఇంకా దాని గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మన యొక్క పురాకృత సుకృతం వల్ల, ఆ పుణ్య ప్రభావం వల్ల మనకి ఈశ్వర భక్తి కలిగినప్పుడు ఇంక ఈశ్వరుడు గురించి ఆలోచించు. పాపాల గురించి నువ్వెందుకు ఆలోచన, ఆయన చూసుకుంటాడు, ఏం చేయాలంటే అన్ని కూడా చూసుకుంటాడు, ఆ ట్రీట్మెంట్ వైద్యం అంతా ఆయన చేసుకుంటాడు అని ఈ శ్లోకంలో అత్యంత అద్భుతమైనటువంటి సందేశం ఇస్తున్నారు. ఇదో ఒక భక్తి మార్గం మనకు చూపించారు. ఆ శ్లోకం ఒక్కసారి మళ్ళీ చదువుకుందాం. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం. అందుకని ఆ భక్తి కానీ శివుడికేసి ఉంటే ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడు అని ఈ శ్లోకంలో మంచి సందేశం మనకి అందిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులకి ఒక్కసారి నమస్కారం చేస్తూ, ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.